ఎర్ర జెండా ఎర్ర జెండా ప్రపంచంలో తమిళనాడు రాజ్యంలో ఫ్యాక్టరీతో నిలబడిన కార్మికులందరూ కూడా సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో 2 కార్మికులు చనిపోవడం జరిగింది. అలాగే ప్రపంచ దేశంలోనే మొత్తం అమెరికా రాజ్యంలో చికాగో నగరంలో కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క పని డిమాండ్ ఏందో అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు. ఒకటి, పని గంటల తగ్గింపు, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, ఉన్న 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. అయితే దాంట్లో భాగంగా 16 గంటలు 14 గంటలు 12 గంటలు పనిచేస్తూ ఉంటే ఈ పని మాకు వద్దు, మాకు 8 గంటల పనే విధానం కావాలని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో పోలీసులతో కార్మికులకి పెద్ద గొడవ జరగడంలో ఆ గొడవ జరిగిన తర్వాత మొత్తం 4 కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన కార్మికులే ఈరోజు ఆ ఎర్ర జెండాని పైకెత్తి నిలబెట్టడం జరిగింది. ఆ జెండాలే ఈరోజు ప్రతి ఒక్క రాజ్యంలో కానీ ప్రతి ఒక్క దేశంలో కానీ చేస్తున్న జెండా ఉండగా మేడే. ఈ మేడే కార్యక్రమంలోనే భారతదేశంలో ఉన్న 44 చట్టాలను కూడా తీసుకుపోయి 4 కోళ్లుగా విభజించి 4 కోళ్లు తీసుకొచ్చారు. 4 కోళ్ళ ఒకటి కూడా ఏంటంటే ఒకటి కూడా పెట్టుబడిదారు వర్గానికి పనికొచ్చే తప్ప మరి యొక్క కార్మికులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అందుకని రేపు జరగబోయే 20వ తేదీ సమ్మెలో వాళ్ళందరూ కూడా పాల్గొని కార్మికులు, హమాలీలు, అట్లాగే ఆటో కార్మికులు, అట్లాగే అంగన్వాడీ ఆశా వర్కర్లందరూ కూడా వాళ్ళ యొక్క పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు మొదలకూరు మండలంలో స్థానిక సిపిఎం ఆఫీస్ నుండి గేట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో హమాలీ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, అదేవిధంగా ఆశాలు కూడా ఈ ర్యాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడే సందర్భంగా మేడే కాకుండా కార్మికుల దినోత్సవమే కాకుండా ఈరోజు ఇంకొక ముఖ్య విశేషం కూడా ఒకటి ఉంది. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ ముత్తలపల్లి సుందరయ్య గారి జయంతి కూడా ఈరోజేను. జిల్లాలో దేశం వ్యాప్తంగా కమ్యూనిస్టు కార్మికుల ఉద్యమాన్ని నిర్వహించి ఎన్నో ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ ముత్తలపల్లి సుందరయ్య. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కూడా కార్మికులు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలను పూర్తిగా తొంగలో దొక్కేసింది. సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 అమలు చేయాలి, ప్రతి కుటుంబానికి సగటున 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి జీవో తీసుకొచ్చినా కూడా ఆ చట్టాన్ని ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఉగ్రవాదులు ఈ దేశంలో చొరబడి అతి కిరాతకంగా మనుషుల్ని కాల్చి చంపుతున్నా కూడా ఈ దేశం ప్రధానమంత్రి ప్రకటనలకు పరిమితమయ్యాడు తప్ప వాళ్ళ మీద, నక్సలైట్ల మీద, ఉగ్రవాదుల మీద సరైన చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీన్ని మేము కార్మికులుగా ఏ విధంగా ఖండిస్తున్నామో, వారి యొక్క నక్సలైట్ల అణిచివేతనికి పూర్తిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పేసి, చనిపోయినటువంటి కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము కార్మిక దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కనీస పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఈ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దినోత్సవం సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. నా పేరు వి వెంకటేశ్వర్లు. నేను యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడిగా ఉంటున్నాను. మొదలకూరు మండలంలో ఈరోజు ప్రజా సంఘాలతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ సిపిఎం ఆఫీస్ నుంచి గేట్ సెంటర్ మీదుగా మరి తిరిగి బస్ సెంటర్కి ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఆశా వర్కర్ల చేత సంవత్సరం అంతా పనిచేయించుకొని నెలకు 7,000 రూపాయలు ఇస్తున్నారు. 7,000 రూపాయలతో కుటుంబము గడపడము సమంజసమైన? ఆశా వర్కరు 7,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే అంగన్వాడీ వర్కర్కి 10,000 రూపాయలు ఇచ్చి సంవత్సరం అంతా నెలంతా పని చేయించుకుంటూ గడపాలి అని అంటే జరిగే విషయమేనా?
ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా ఆయా వ్యక్తులకు అందకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది నిరంకుశత్వ ధోరణి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఈ కార్మిక చట్టాలని అమలు చేస్తుందనే ఆశతో మేము ఉన్నాము. ఆ విధంగా ఈ ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్యనిర్వాహకులకు, మధ్యాహ్న భోజన కార్మికులకైతే ఒక మనిషికి 3,000 రూపాయలు, అంటే ఒక రోజుకి 100 రూపాయలు కూలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక రోజు పనిచేస్తే, అంటే 8 గంటల పనిచేస్తే 583 రూపాయలు ఇవ్వాలి. కానీ 100 రూపాయలు ఇచ్చి సర్ది పెడుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించి మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనమైన 26,000 రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత. చెల్లించాలి చెల్లించాలి సమాన పనికి సమాన వేతనం, చెల్లించాలి చెల్లించాలి సమాన పనికి సమాన వేతనం. వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్.